డిస్కస్ చేస్తున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ద నంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ ప్రెజెంట్ ఇన్ 1 మోల్ ఆఫ్ ద NaCl 1 మోల్ ఆఫ్ NaCl కనుక తీసుకుంటే ఆ క్రిస్టల్లో ఎన్ని నంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉంటాయి అనేది క్వశ్చన్. సో మనకి 1 మోల్ అంటే తెలుసు, యూనిట్ సెల్ అంటే తెలుసు. సో 1 మోల్ ఆఫ్ NaCl లో ఎన్ని యూనిట్ సెల్స్ ఉంటాయి అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ ఇచ్చాడు, అవగాడ్రో నెంబర్ ఇచ్చాడు, అవగాడ్రో నెంబర్కి రిలేటెడ్గా కొన్ని వాల్యూస్ అయితే ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే ముందు 1 మోల్ ఆఫ్ NaCl లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఆ తర్వాత ఒక యూనిట్ సెల్లో NaClకి సంబంధించిన ఒక యూనిట్ సెల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో దాన్ని బట్టి మనము సింప్లిఫై చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. సో ముందు 1 మోల్ ఆఫ్ NaCl అన్నాము. 1 మోల్ ఆఫ్ NaCl అంటే మనకేమొస్తుంది, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ NaCl ప్రెజెంట్ ఇన్ 1 మోల్ కనుక మనం కన్సిడర్ చేస్తే అవగాడ్రో నెంబర్ అవుతుంది అనమాట. 0.23 × 10⁻23 మాలిక్యూల్స్ ఆఫ్ NaCl ఉంటుంది, అవునా. సో మాలిక్యూల్స్ ఆఫ్ NaCl ఉంటుంది. ఒక మాలిక్యూల్ ఆఫ్ NaCl లో ఎన్ని ఆటమ్స్ ఉంటున్నాయి, ఒక సోడియం ఒక క్లోరిన్, 2 ఆటమ్స్ ఉంటున్నాయి. సో అంటే మనకి 1 మోల్ ఆఫ్ NaCl లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి అంటే ఒక్కొక్క ఆటంలో 2 ఉంటున్నాయి. అలాగే టోటల్ మాలిక్యూల్స్ అనేవి మనకి 6.023 × 10⁻23 అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే నాకు 12.046 × 10⁻23 ఆటమ్స్ అయితే ప్రెజెంట్ అయి ఉన్నాయి. దేనిలో 1 మోల్ ఆఫ్ NaCl క్రిస్టల్లో ఇన్ని నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. సో మనకి టోటల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ అయితే వచ్చాయి. అయితే NaClకి సంబంధించిన యూనిట్ సెల్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి అంటే ఒక యూనిట్ సెల్లో ఎన్ని ఆటమ్స్ ఆక్యుపై అయి ఉంటాయి అనేది తెలిస్తే దాన్ని బట్టి మనం నంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో NaCl క్రిస్టల్ అనేది మనకి FCC స్ట్రక్చర్లో ఉంటుంది. అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. అంటే మనకి క్యూబ్ ఎప్పుడైతే ఉంటుందో క్యూబ్లో 8 కార్నర్స్ ఉంటాయి. సో 1 కార్నర్, 2 కార్నర్స్, 3, 4, 5, 6, 7, 8 ఇలా 8 కార్నర్స్లో 8 ఆటమ్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. అలాగే ఫేస్ సెంటర్డ్ అన్నాం కాబట్టి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి చూడండి, పైన కింద ముందు వెనుక 4 ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ 6 ఫేసెస్ ఉన్నాయి. సో 6 ఫేసెస్ ఉన్నాయి, అలాగే 8 కార్నర్స్ ఉన్నాయి. సో 6 ఫేసెస్లో కూడా మనకి ఒక ఆటమ్ కనుక సెంటర్లో ప్రజెంట్ అయి ఉంటే ఈ ఆటము ఈ యూనిట్ సెల్తో పాటు దీని పైన అటాచ్ అయిన ఇంకొక యూనిట్ సెల్లో కూడా 50% వెళ్తుంది. కాబట్టి 6 ఫేసెస్లో కూడా సెంటర్లో ఉన్న ఆటమ్, ప్రతి ఆటమ్ కూడా ఓన్లీ హాఫ్ ఆఫ్ ద ఆటమ్ మాత్రమే ఈ యూనిట్ సెల్కి రిజంబుల్ డెడికేట్ అయి ఉంటుంది. సో మనకి 6 ఫేసెస్లో అలాంటి ఆటమ్స్ 6 ఉన్నాయి కాబట్టి 6 ఆటమ్స్ కూడా హాఫే ఈ యూనిట్ సెల్కి బిలాంగ్ అయి ఉంటాయి. అందువల్ల మనకి 6 ఫేసెస్లో ఉన్న నంబర్ ఆఫ్ ఆటమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఓన్లీ 3 అవుతాయి. అలాగే ఇక్కడ ఏదైతే కార్నర్లో ఆటమ్ ఏదైతే ఉంటుందో ఆ ఆటమ్ అనేది 8 అదర్ యూనిట్ సెల్స్తో, అంటే ఇది ఒక యూనిట్ సెల్ కనుక తీసుకుంటే 7 అదర్ యూనిట్ సెల్స్తో కూడా షేర్ అయి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క కార్నర్లో ఉన్న ఒక్కొక్క ఆటమ్ కూడా ఓన్లీ 1/8 ఆఫ్ ఇట్స్ పార్ట్ మాత్రమే ఈ యూనిట్ సెల్కి బిలాంగ్ అయి ఉంటుంది. అంటే టోటల్ 8 కార్నర్స్లో ఉన్న 8 ఆటమ్స్కి సంబంధించిన టోటల్ ఫ్రాగ్మెంట్ మనకి ఒక ఆటమ్ అవుతుందన్నమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ present in 1 unit cell of NaCl. మనం ఎన్ని సోడియమ్స్ ఎన్ని క్లోరిన్స్ అని చెప్పట్లేదు. టోటల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ 1 యూనిట్ సెల్ ఆఫ్ NaCl ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి అనమాట. సో మనకి టోటల్గా 1 మోల్ ఆఫ్ ద NaCl క్రిస్టల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో తెలిసాయి, అలాగే ఒక్క యూనిట్ సెల్లో ఎన్ని ఆటమ్స్ ఉండాలో తెలిసాయి. సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, నంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, టోటల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ divided by number of atoms per unit cell. ఒక యూనిట్ సెల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 12.046 × 10⁻23 divided by 4. ఇది మనకి 4 వచ్చింది కదా ఇందాక యాడ్ చేస్తే, సో 4 అనమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఎంత వస్తుంది, 3.0115 × 10⁻23 వస్తుంది. ఇది నాకు ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చిన వాటిలో దీనికి దగ్గరగా ఏ ఆన్సర్ అయితే ఉంటుందో అది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇచ్చిన వాటిలో నాకు దగ్గరగా ఉన్న ఆన్సర్ 3.023 × 10⁻23 అనేది అయితే అవుతుంది. ఓకేనా.